కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఉన్నారండి మనతో. వాళ్ళని అడిగి అసలు ఇవాళ ఏం జరిగింది, లేదా ప్రస్తుత ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, వీళ్ళకి ఎలా సంతోషంగా ఉన్నారా అనేది మనం అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది మిర్యాలగూడ, నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాం. నా పేరు లింగ యాదవ్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్యాలగూడ. ఇవాళ దేనికి వచ్చారన్న? అక్కడి నుంచి ఎందుకు వచ్చారు? ఈరోజు పిసిసి ఆదివాసీ చైర్మన్గా మా ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారికి ఇచ్చిన సందర్భంగా మా మిర్యాలగూడ ప్రాంతాల నుంచి కనీసం 150 కార్లతోటి ర్యాలీగా ఇక్కడికి వచ్చి వారికి సంఘీభావంగా వారికి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలపడానికి ఇక్కడ వచ్చేస్తున్నాము. హ్యాపీ ఉన్నారా అయితే? ఎందుకంటే అతడు మొదటి నుంచి కూడా కష్టపడి కార్యకర్త నుంచి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ నుంచి, ఎంపీపీ నుంచి, జెడ్పీటీసీ నుంచి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ నుంచి, మరి ఈనాడు ఎమ్మెల్సీ తర్వాత ఇప్పుడు ఆదివాసీ పిసిసి చైర్మన్కి ఇవ్వటం, మరి అంత పెద్ద బాధ్యత వారికి గుర్తించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మరి వారు ఇచ్చినందుకు మా ప్రాంతం తరపున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్స్ అన్న. నమస్తే. మేము తుంగపాడు గ్రామం నుంచి, నల్లగొండ జిల్లా తుంగపాడు గ్రామం నుంచి అన్న శంకర్ నాయక్ అన్న గారికి పదవి ఇవ్వటం, ఆదివాసీ చైర్మన్గా ఇవ్వటం, ప్రమాణ స్వీకారం చేస్తున్నారని తెలుసుకొని మా గ్రామం నుంచి ఒక 30 మంది రావడం జరిగింది. దగ్గర అన్న ఎన్నో పదవులు, మహోన్నత పదవులు ఎన్నో కష్టపడి అన్న పైకి వచ్చిండు. ఆదివాసుల నుంచి కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్సీ, ఆదివాసీ చైర్మన్గా సీఎం గారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా, కాకపోతే ఓపికతోటి పనిచేయాలి, పార్టీకి పనిచేస్తూ ప్రజలను పనిచేస్తూ ఉంటే తప్పకుండా గుర్తింపు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఎంతో మంచిగా ఎన్నో ఉపాధి హామీ పథకం కానీ, ఎన్నో పథకాలు, ఇప్పుడు ఉచిత గ్యాస్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఈ రైతు బంధు కానీ ఎన్నో విధాలుగా మంచి చేకూరుస్తుంది. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో ఉపాధి హామీలు, లోన్లు ఇవ్వటం కానీ ఎంతో రేవంత్ రెడ్డి గారి ఆతిథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మళ్ళీ కూడా వచ్చే 5 ఏళ్లలో ఇంకా 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పాలిస్తుంది. పేదలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తుండ్రు. కాబట్టి ఇంకా ఎంతో గొప్పగా కాంగ్రెస్ పార్టీ పేదలని కానీ, బడుగు బలహీన వర్గాలని అందరినీ చూస్తూ మంచి చేస్తుందని. ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. పిసిసి ఆదివాసీ చైర్మన్గా వాళ్ళ నాయకుడు గెలిచినందుకు వాళ్ళకి చాలా సంతోషంగా ఉందని, సంతోషభావం వ్యక్తం చేయడానికి అంత దూరం నుంచి వచ్చారంటండి. ఇది సంగతి. వాళ్ళ హ్యాపీనెస్ని ఇలానే కలకాలం ఉంచుదామని కోరుకుందాము. కెమెరామ్యాన్ వినయ్తో అర్చన, న్యూస్ ఆఫ్ ద హైదరాబాద్.